వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. చిన్నప్పుడు మీరు ఈగ కథ గురించి విన్నారా? ఒక ఊరిలో ఉండే ఓ ఈగ ఇల్లు అలుకుతూ తన పేరు మర్చిపోతుంది. అప్పుడు ఆ ఈగ నా పేరేంటి అని పెదరాశి పెద్దమ్మ దగ్గర నుంచి ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ అడుగుతుంది. చివరికి అది ఊరంతా తిరిగి ఒక గుర్రం పిల్ల వద్దకు వెళ్తుంది. నా పేరేంటో నీకు తెలుసా అని అడిగితే అని నవ్వుతూ ఈగ అని సమాధానం ఇస్తుంది. ఎన్నొద్దు పాయింట్కి రా. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే. అయితే ఇక్కడ దురదృష్టం ఏమిటంటే ఇక్కడ రేవంత్ తన పేరు మర్చిపోవడం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దగ్గర నుంచి యాంకర్లు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా మర్చిపోతున్నారు. అంతెందుకు సాక్షాత్తు ఆయన సొంత పార్టీకే చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతున్న దుస్థితి ఏర్పడింది. పదండి ఇప్పటిదాకా ఎవరెవరు రేవంత్ పేరు మర్చిపోయారో ఒక లుక్ వేసుకుందాం. ముందుగా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయే సంస్కృతి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దగ్గర నుంచి మొదలైంది. పుష్ప సక్సెస్ మీట్లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ పేరుని ఆయన మర్చిపోయాడు. ఆ తర్వాత పరిస్థితులు ఎలా వేడెక్కాయో అందరికీ తెలిసిందేగా. చివరికి బన్నీ ఒక రాత్రి జైల్లో గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దెబ్బతో రాష్ట్రంలో ఇక ఏ ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోరని అంతా అనుకున్నారు. కానీ కొన్ని రోజుల్లోనే ఇంకో ఈవెంట్లో మరో నటుడు ఆయన పేరు మర్చిపోయిన ఘటన చోటు చేసుకుంది. జనవరి 5వ తేదీన హైదరాబాద్ హైటెక్స్లో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలను నిర్వహించినప్పుడు సినీ నటుడు బాలాదిత్య హోస్ట్గా బాధ్యతలను నిర్వర్తించాడు. ఆ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఆయనకు ఆహ్వానం పలుకుతూ నటుడు బాలాదిత్య గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి అంటూ ఎంతో కాన్ఫిడెంట్గా ఉచ్చరించాడు. ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు కొన్ని సెకండ్ల తర్వాత తన తప్పుని అర్థం చేసుకొని సారీ తప్పైపోయిందని నాలుకర్చుకొని గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి అని ప్రస్తావించాడు. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆ సమయంలో ఆ ఇన్సిడెంట్ పెద్ద దుమారమే రేపింది. బన్నీలాగే బాలాదిత్యని కూడా అరెస్టు చేస్తారా అని సోషల్ మీడియాలో చర్చలే జరిగాయి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కాస్త కనకరించి బాలాదిత్యని వదిలేశారు. బహుశా ఇదే ఆయన చేసిన పెద్ద తప్పేమో. ఎందుకంటే ఆ తర్వాతి నుంచి సీఎం పేరు మర్చిపోయిన పరిణామాలు మరింత పెరిగాయి. ఫిబ్రవరి 1వ తేదీన ఒక ప్రెస్ మీట్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని సంబోధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ కొన్ని రోజులకే మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా సేమ్ సీన్ రిపీట్ చేశారు. ఫిబ్రవరి 18వ తేదీన ఎన్నికల హామీల అమలు గురించి చెప్తూ ముఖ్యమంత్రి కేటీఆర్ అని తడబడ్డారు. నాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ఇది జరిగిన 10 రోజులకే అంటే ఫిబ్రవరి 28వ తేదీన ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్టు రేవంత్ కి 2 సార్లు అవమానం ఎదురైంది. ఆ రోజు నిర్వహించిన విజ్ఞాన్ వైభవ్ ఈవెంట్లో ఇద్దరు ఆయన పేరుని మర్చిపోయారు. ఒకరేమో యాంకర్, ఆయనకు పేరు పలకడం రాక అంటూ ఉండిపోయాడు. తెలంగాణ చీఫ్ మినిస్టర్ శ్రీ ఆ కొద్దిసేపటికే వేదిక మీదకు వచ్చిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ రేవంత్ గురించి మాట్లాడుతూ రేవనాథ్ జీ అని చెప్పారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ ఏ రేవనాథ్ జీ రెడ్డి. పాపం ఆ సమయంలో రేవంత్ ఫేస్ చూస్తే నిజంగా జాలేసింది. సరే పెద్ద ఆయన కదా, నోరు తిరగక మర్చిపోయి ఉంటాడులే అని అడ్జస్ట్ అయిపోయారు మన రేవంత్ రెడ్డి. ఆ బాధ నుంచి కోలుకుందామని అనుకునే లోపే తన జాంజిగిరి దోస్తైన బీజేపీ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా రేవంత్ని ఘోరంగా అవమానించేశారు. రేవంత్ పేరు పలకలేక సీఎం కేసీఆర్ అని అనేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించాలి. ఆ వెంటనే నాలుగు ఖర్చుకొని కాంగ్రెస్ పార్టీ అని మాట మార్చేశారు. ఆ బాధ నుంచి
తేరుకుందామని అనుకునే లోపే మార్చి 7వ తేదీన ఏకంగా 3 గుణపాలు దిగిపోయాయి. ముందుగా తన క్యాబినెట్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన పేరు మర్చిపోయాడు. మీడియాతో మాట్లాడుతూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పేశారు. ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఉన్నారు. ఈ దెబ్బ తగిలిన కొన్ని గంటల్లోనే సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ కూడా రేవంత్ పేరుని మర్చిపోయాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి కాదు తుమ్మల నాగేశ్వరరావు అబ్బా కాదు రేవంత్ రెడ్డి అంటూ తడబడ్డాడు. ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర సారీ రేవంత్ రెడ్డి గారి దగ్గర. ఇక ఇండియా టుడే వాళ్ళైతే పిలిచి మరీ కొట్టినట్టు ఆయన పేరు మర్చిపోవడం మరీ విడ్డూరం. ఇండియా టుడే కాన్క్లేవ్ లో భాగంగా ఒక యాంకర్ మన సీఎం ని పిలుస్తూ మిస్టర్ మోదీ అని చెప్పారు. ఇంతలో తేరుకొని సారీ మిస్టర్ రెడ్డి అని అన్నారు. కానీ ఈ లోపే జరగాల్సిన నష్టమైతే పూర్తిగా జరిగిపోయింది. ఈ గ్యాప్ లోనే ఆ సభలో అందరూ నవ్వేశారు. దీంతో తాను కూడా ఏం చేయలేక గాడిద తల ఊపినట్టు వాడతో కలిసి మన రేవంత్ కూడా లోపలే బాధపడుతూ నవ్వేశాడు. పాపం ఇది నిజంగా ఘోరావమానమే. 1 కాదు 2 కాదు, చాలాసార్లు తన పేరు విషయంలో రేవంత్కి అభాసుపాలు ఎదుర్కోక తప్పలేదు. అయినా ఎందుకు ఇలా ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి పేరుని మర్చిపోతున్నారు? ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఏదో 10 రోజులో నెల రోజులో అవ్వట్లేదు కదా, ఇప్పటికే 15 నెలల పైన అయిపోయింది. ఇంతకాలం గడిచిన రేవంత్ పేరుని ఎవ్వరు ఎందుకు సరిగ్గా రిజిస్టర్ చేసుకోలేకపోతున్నారు? ఇతరుల సంగతి ఏమో గానీ సొంత పార్టీకి చెందిన నాయకులు కూడా రేవంత్ పేరుని మర్చిపోవాల్సిన దుస్థితి ఏంటి? రేవంత్ పేరు పలకడానికి వాళ్ళందరూ ఇష్టపడట్లేదా? లేకపోతే రేవంత్ని అవమానించాలన్న తీరుతో ఇలా మర్చిపోయినట్టు నటిస్తున్నారా? లేదంటే రేవంత్ పేరు పలకాలంటే వారిలో ఉపద్రవం ఏమైనా ఉప్పొంగుతోందా? నాకు తెలిసి సొంత పార్టీ నేతలు రేవంత్ పేరు మర్చిపోవడం వెనుక 4 కారణాలు ఉండొచ్చని అనిపిస్తోంది. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. 1, బహుశా తాము వైరల్ అవ్వాలన్న ఉద్దేశంతోనే రేవంత్ పేరు మర్చిపోయినట్టు నటిస్తుండొచ్చు. 2, రేవంత్ పై ఉన్న కోపం, ఆక్రోశం, ఆగ్రహవేశాలను ఇలా ప్రదర్శించాలని అనుకుంటున్నారేమో. 3, రేవంత్ రెడ్డిని ఇంకా ముఖ్యమంత్రిగా వాళ్ళు అంగీకరించట్లేదేమో. 4, స్వయంగా రేవంత్ రెడ్డి హ్యారీ పోటర్లోని ద డార్క్ లార్డ్ వోల్డెమార్ట్ అవ్వచ్చు. ఇక్కడ వోల్డెమార్ట్ ప్రస్తావన ఎందుకు వచ్చింది అనేగా మీ చిన్న అనుమానం. మీరు ఆ సిరీస్ పుస్తకాలు కానీ సినిమాలు కానీ చూసి ఉంటే అర్థమవుతుంది. అతని పేరు తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ భయపడతారు. ఒకవేళ పలికితే ఇక దబిడిదిబిడే. సో ఆ భయంతోనే రేవంత్ రెడ్డి పేరు పలికే సమయంలో అందరూ గజగజ వణికి మర్చిపోతున్నారేమో. ఆ 4 కారణాలు కాకపోతే తన సొంత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పిన 5వ కారణం మరింత బలమైందని అనిపిస్తోంది. మంచి పనులు చేస్తే పేర్లు గుర్తు పెట్టుకుంటారేమో కానీ చెడు పనులు చేస్తే ఎందుకు గుర్తు పెట్టుకుంటారు? ఇవాళ మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి. ఇప్పుడు మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేరు యాదకొస్తలేదా? కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయ్యాక తీన్మార్ మల్లన్న ఈ వ్యాఖ్యలు చేశాడు. ఓవరాల్ గా ఈ పేరు మర్చిపోయే ఎపిసోడ్స్ చూస్తుంటే కొత్తగా ఒక స్కీమ్ తీసుకురావాలేమో అని అనిపిస్తోంది. మీకు చీఫ్ మినిస్టర్ పేరు తెలుసా అనేదే ఆ స్కీమ్. బహుశా అప్పుడైనా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోకుండా ఉంటారేమో.